ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొండా మురళి కౌంటర్ ఇచ్చారు. పోచమ్మ మైదానంలో ఇటీవల తొలగించిన డబ్బాల బాధితులను ఆయన పరామర్శించారు. బీసీ నాయకుడివి అయి ఉండి బీసీలకు అన్యాయం చేస్తామని కొండా మురళి ప్రశ్నించారు. దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని కొండా సవాల్ విసిరారు. వరంగల్లో కొండా ప్రభుత్వం నడుస్తుందని, కొండా దంపతులు ఉన్నంత వరకు ఎవరికీ అన్యాయం జరగనివ్వమన్నారు కొండా మురళి. పరిస్థితిలో మీద వాళ్ళకి ఎక్కడ కూడా అన్యాయం జరగద్దని నిజంగా కూడా మెయిన్ రోడ్ మీద కూడా లేవు, పక్క సందులో ఉన్నాయి. మరొక బీసీ నాయకుడు వేయండి కూడా మరి ఇలా కులగొట్టించుడు కరెక్టే కాదు. ఆయన కరెక్ట్ ఉండేది ఉంటే 4 పోషకులు ఇంకెక్కువ కట్టించి ఆయన పక్క పెట్టుకోమనండి. నేను కట్టిస్తున్నా కదా, అలాగే కట్టియనండి. నువ్వు వేరే పార్టీ నుంచి వచ్చినావు, ఆ పార్టీకి రాజీనామా చేయాలి. ఎందుకంటే మనం బీసీలో మనకు ఒక ఆత్మగౌరవం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆ రోజు భారతదేశంలో ఎవరు యునానిమస్ కాలే, మరి ఎమ్మెల్సీగా రాజ్యసభ ఎమ్మెల్సీగా నేను ఎన్నికైనప్పుడు నిజంగా కూడా అందరూ ఆశ్చర్యపడ్డారు, ఎలా అయిండు అని. ఎవరు నామినేషన్ కూడా వేయలే, ఏ పార్టీ వేయలే, బీజేపీలో వేయలే, తెలుగుదేశంలో వేయలే. ఎందుకంటే కొండమూరులో అటువంటి ఉంటే న్యాయం జరుగుతుంది అని. కానీ ఈరోజు నువ్వు నామినేటెడ్ పోస్ట్ తీసుకొని వీడికి వచ్చి కాంగ్రెస్ వాళ్ళని ఇబ్బంది పెడితే, ఒక బీదలను ఇబ్బంది పెడితే మాత్రం చూస్తూ ఊరుకోం. ఇది అధిష్టానం దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం కూడా చేస్తా. ఎందుకంటే మరి కంచె చేను వేసినట్టు మరి ఉంది ఇక్కడ. మరి ఇది సమంజసం కాదు. ఇక్కడ మేము ఉన్నాం, కొండమూరులు ఉన్నాడు, కొండ సురేఖ ఉన్నాడు, కుమార్ అన్న ఉన్నాడు. మరి అలా మేమందరం కూడా మరి కరాఖండిగా చెప్తున్నాం, ఇలాంటి ఏదో దీన్ని ఇట్లా చేస్తే గుర్తింపు వస్తుంది, ఇలా అయితే నన్ను గుర్తిస్తారు కావచ్చు, ఇక 4 పెట్టి ఫోటోలు దిగితే గుర్తిస్తారు కావచ్చు అంటే అది